రీసెంట్ టైమ్స్‌లో మనం బాగా వింటున్న కంప్లెయింట్ పిల్లలు అస్సలు మాట వినట్లేదని. మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పిల్లలు మనం చెప్పింది వినరు. కానీ మనం ఏమైతే చేస్తామో అదే వాళ్ళు రిపీట్ చేస్తారు. సో, ఇప్పుడు మన క్విక్ టిప్ ఏంటంటే, ఫస్ట్ మనం నో చెప్పడం మానేయాలి. ఎందుకంటే మనం నో చెప్పడం స్టార్ట్ చేస్తే పిల్లలు కూడా దాన్ని అలవాటుగా చేసుకుంటారు. మరి నో చెప్పకూడదంటే అన్నిటికి మీరు యెస్ చెప్పాలా? అంటే కాదు. నోని జస్ట్ రీజన్‌తో రీప్లేస్ చేస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళొక ఐస్ క్రీమ్ కావాలి అన్నారనుకోండి. వెంటనే నో అని చెప్పకుండా, ఆ నో చెప్పడానికి ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుంది గదా! వాళ్ళకేదో జలుబు చేస్తుందనో, లేదో ఏదో రీజన్ ఉంటుంది గదా! సో, ఆ రీజన్‌తో గాని రీప్లేస్ చేశామంటే, వాళ్ళు తప్పకుండా వింటారండి. ఫస్ట్ డే కాకపోయినా నిదానంగా వినడం అలవాటు చేసుకుంటారు. ఆల్ వి నీడ్ ఈస్ లిటిల్ పేషెన్స్ అండ్ కొంచెం జెంటిల్‌నెస్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. Please subscribe for next tip.